రోజంతా పబ్జి ఆడి ఆడి చాలా రాఖీగా అదరా పోయి ప్లే స్టేషన్ కొనుక్కొచ్చుకుందాం. నాకు ఇవాళ ప్లే స్టేషన్ గేమ్స్ ఆడాలని అందరూ. ప్లే స్టేషన్ కొంటావా లాక్డౌన్ టైంలో? అయినా ప్లే స్టేషన్ కొనే ఫేస్ అబ్బాయి ఏది ఇప్పుడు పుల్ల వేసుకొని ఈఎంఐలో కొన్నారా? పోయి ఫస్ట్ ఫోన్ ఈఎంఐ సరిగ్గా కట్టుబోయా, రోజుకి 100 సార్లు చేస్తున్నారు. బాబాయ్ నేనే కొనుక్కుంటా. ఓవర్ యాక్షన్ చేయకరా. అమెజాన్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో గైస్, ఈ గోల్ అంతా లేకుండా మీరు కూడా ప్లే స్టేషన్ గేమ్స్ మొబైల్లో ఆడాలనుకుంటే కనుక మీకు కావాల్సింది ఒకే ఒకటి. ఏంటి ఫోనే కదా? కాదురా, నువ్వు వేసుకుని ఇడిసేసిన గౌన్. వీడియో పూర్తిగా చూసే ఓపిక. గైస్, ఇంకెటువంటి చెత్తవాగుడు లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనకి ప్లే స్టేషన్ గేమ్స్ మొబైల్లో ఆడాలంటే ముందుగా మనకి 2 యాప్స్ కావాలి. ఈ 2 యాప్స్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి PPSSPP అని ఎంటర్ చేసినట్లయితే ఈ యాప్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే GRCHIVER అని ఇంకో యాప్ ఉంటుంది, మీరు ఇది కూడా ఇన్స్టాల్ చేయాలి. ఈ 2 యాప్స్ మనకి హెల్ప్ అయ్యిద్ది అనమాట మనం ఆ గేమ్స్ ఆడటానికి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కూల్ రోమ్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. COOL కూల్ ROM రోమ్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చే లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ టైప్లో వస్తుంది. మీరు ఈ వెబ్సైట్లో మనకి ఏం కావాలంటే ఇదిగోండి, ఈ పైన జాయ్స్టిక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఉంటే కనుక గేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో సోనీ PSP సెలెక్ట్ చేయండి. PSP సెలెక్ట్ చేసినట్లయితే దానికి సంబంధించిన గేమ్స్ అనేవి అన్నీ వస్తాయి. దీంట్లో మీరు ఏ గేమ్ కావాలంటే ఆ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు. దీంట్లో మెయిన్ గేమ్స్ బాగుండే Tekken 6, గాడ్ ఆఫ్ వార్ కూడా మీరు ఆడుకోగలుగుతారు. సో గాడ్ ఆఫ్ వార్ మనం ప్లే స్టేషన్ గేమ్ అది, కానీ ఫోన్లో గ్రాఫిక్స్ అంత ఉండవు, కానీ చాలా బాగుంటుంది గేమ్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీకు ఈ గేమ్ ఎండింగ్లో చూపిస్తాను ఆ గేమ్ గేమ్ ప్లే. సో ఇప్పుడు నేను మీకోసం Tekken 6 డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి Tekken 6. ఇది డౌన్లోడ్ నవ్వు కొట్టామంటే కనుక మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. దాని లోపల ఇది ISO ఫైల్ అని ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. GRCHIVER లోపలికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసింది డౌన్లోడ్స్ లోపల ఉంటుంది. డౌన్లోడ్స్ లోపలికి వెళ్ళి మీరు ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఎతకండి. ప్రపంచంలో ఉన్న డౌన్లోడ్స్ అనే నా దాంట్లోనూ అందులోకి వెళ్ళి మీరు ఈ Tekken 7కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టినట్టయితే కనుక అది ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది భయ. కాకపోతే ఇది కూడా మనకి టైం తీసుకుంటుంది ఫోన్ స్పీడ్ని బట్టి. మీరు ఈ PSP గేమ్స్ అనేవి మీ ఫోన్ కనుక ర్యామ్ స్పీడ్ ఉంటే మీరు ల్యాగ్ లేకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకవేళ మీది లో ర్యామ్ అయితే కనుక మీరు PSPలో సెట్టింగ్స్ అనేవి కొంచెం మార్చుకుని గేమ్స్ ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు భయ. రోజు పబ్జి ఆడి ఆడి కొద్దిగా చేంజ్ కోసం మీరు ఈ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమర్ అయితే కనుక ఇవి కూడా మీరు గేమ్ ప్లే వీడియోస్ పెట్టుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్ ఇచ్చుకోవచ్చు, బాగుంటాయి. గాడ్ ఆఫ్ వార్ అందరూ PCల్లో PSPలో ఆడతారు, కాకపోతే మనం ఫోన్లో కూడా ఆడుకోవచ్చు. ఇటుకి చాలామంది దీని గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీడియో చేస్తున్నాం. యాప్ ఓపెన్ చేయాలి, PPSSPP. మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇట్లా వస్తుంది. తర్వాత మీరు అదే ఆ ఫైల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. దాన్ని ఓపెన్ చేస్తే జస్ట్ ఓపెన్ అయిపోద్ది. ఎంటర్. మీకు సౌండ్స్ కానివ్వండి, స్మూత్నెస్ కానివ్వండి, అంతా సూపర్ ఉంటుంది భయ. ఒకవేళ మీ డివైస్ కనుక హై ఎండ్ వర్షన్ అయితే చాలా బాగుంటుంది, మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు కావాలంటే కనుక దీనికి గేమ్ ప్యాడ్ కూడా కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు గేమ్స్ అనేవి.
మనం మామూలుగానే చదవగా అలవాట్లేదు. పాపప్లు ఏమొచ్చినా ఓకే కొట్టేస్తా బండి. ఆర్కేడ్ బ్యాటిల్ స్టార్ట్ చేశాను నేను. తర్వాత మనం ఈ కీస్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు ఈ కీస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది సౌండ్ తగ్గిస్తుంది. మీకు కనుక కంట్రోల్స్ అలవాటు అయితే గేమ్ మీరు చాలా బాగా ఆడగలుగుతారు. ఇది మీకు 2 players గేమ్ కూడా ఆడుకోవచ్చు భయ్యా మీరు కావాలంటే కనుక. ఎలాగంటే వేరే వాళ్ళ ఫోన్లో కూడా సేమ్ ఇలాగ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి మల్టీప్లేయర్ గేమ్ ఆడుకోవచ్చు. అంటే అతని ఫోన్లో అతను, మీ ఫోన్లో మీరు. అది ఎలాగో మీకు ఒకవేళ మీకు అది ప్రాసెస్ తెలియాలంటే కనుక కింద కమెంట్లో నన్ను మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. ఒకవేళ మీది లో ఎండ్ డివైస్ అయితే కనుక మీకు ల్యాగ్ వస్తుంటే దాని గురించి కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో ఈ విధంగా మీరు ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. ఒకవేళ మీకు ల్యాగ్ వచ్చినా కూడా మీరు కొద్దిగా సెట్టింగ్స్ అనేవి మార్చుకుని గ్రాఫిక్స్ తగ్గించుకుని ఆడుకోవచ్చు ఒకవేళ లో ఎండ్ డివైజెస్ అయితే. అట్లాగే మీకు గాడ్ ఆఫ్ వార్ చూపిస్తున్నా కదా, నేను ఆల్రెడీ గాడ్ ఆఫ్ వార్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో సూపర్ ఉంటుంది భయ్య గాడ్ ఆఫ్ వార్. అందరూ పిఎస్పీలోనే ఆడతారు, మనం మటుకి దీంట్లో కూడా ఆడతాం. ఒక్కసారి మీరు ఆడారంటే కనుక ఖచ్చితంగా ఎడిక్ట్ అవుతారు భయ్య, బాగుంటుంది. మొత్తం స్టోరీ మొత్తం ఆసమ్ ఉంటుంది రియలిస్టిక్గా. కాకపోతే ఇది ఎంతైనా మనకి రియల్ పిఎస్పీ కాదు కాబట్టి దాని మీద కొద్ది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సూపర్ ఉంది కదా. మీది కనుక 6GB ర్యామ్ ఫోన్ అయితే నాకు తెలిసలే, మీది కనుక 6GB ర్యామ్ ఆర్ ఎబో ఉన్న ఫోన్ అయితే కనుక మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. గ్రాఫిక్స్ కానీ ల్యాగ్ లేకుండా అన్ని ఫీచర్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి. రోజు పబ్జీనే కాదు ఇది కూడా ఆడుతూ ఉంటే బాగుంటుంది. మీరు ఒకవేళ గేమర్ అయితే కనుక మీరు ఈ గేమ్ ప్లే వీడియోస్ని యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే లైవ్ స్ట్రీమ్ కూడా ఇవ్వచ్చు. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది భయ్య. మీరు గుంపులో గోవింద చేస్తే ఎవరో పట్టించుకోరు, కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. ఒకసారి మీరు వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ వీడియో ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏ గేమ్ బాగా నచ్చిందో కూడా నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం ఇంత చేస్తున్నందుకు ఈ వీడియోను లైక్ చేయండి, మీ దోస్తగాలతో షేర్ చేసుకోండి. అట్లాగే ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. నా గేమింగ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో వేస్తే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇక పండగ చేసుకోండి.